ఈరోజు ఇక్కడ ఎన్ఆర్ఐ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తెలంగాణ సాధన దీక్ష, మన తెలంగాణ జరుగుతున్నటువంటి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదేశాల మేరకు వాళ్ళు చేసే సమర దీక్షకు మద్దతుగా ఇక్కడ జరుగుతున్నది. మరి మన తెలంగాణ పౌరుడిగా, ఒక తెలంగాణ బిడ్డగా ఈరోజు మేము వీళ్ళకందరికీ మద్దతు ఇస్తున్నాము. ఈరోజు తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం నుంచి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వారికి మద్దతు ఇచ్చి తెలంగాణ ఐక్య పోరాటాల ద్వారా తెలంగాణ సాధిద్దాం అనే ఒక ఆలోచనతోటి ఈరోజు మేము మద్దతు ఇచ్చి మేము తెలంగాణకి ఈరోజు సమర దీక్షకు మద్దతు ఇస్తున్నాము. అయితే ఇక్కడ చెప్పేదొక విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎంతో రకాలుగా బాధ పెట్టారు, హింసించారు, చనిపోయారు. అమరవీరులు ఎంతోమంది చనిపోయారు తెలంగాణ బిడ్డలు. తెలంగాణ వచ్చే ముందు కూడా ఈ విధంగా ఇదో వచ్చింది, రేపిస్తున్నాం, మాపిస్తున్నాం అని చెప్పేసి అని మా మనసును బాధ పెట్టడం అత్యంత దారుణమైన చర్య. ఇది రాక్షసోగ్రంగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా మనిషికో మాట కొట్టుకో దెబ్బ అంటారు. మరి ఆంధ్రోనికి ఎన్ని దెబ్బలు కొడతాడో మారుతాడో కానీ అది మాత్రం నాకు ఇంకా తెలియట్లేదు. కాబట్టి ఈ ఐక్య ఉద్యమాల ద్వారా మనం తెలంగాణను సాధించుకునే దిశగా ప్రయత్నిద్దాము. ఈ ఉద్యమ దశలో భాగంగా ఈ యొక్క తెలంగాణ బిడ్డ చనిపోయిన తెలంగాణ బిడ్డలందరికీ ఆత్మశాంతించాలని కోరుతూ మరి వారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా సాధించి తెలంగాణ బతికుండి సాధించిన తెలంగాణలో మన బతుకు కొనసాగిద్దామని చెప్పేసి నేను పిలుపునియడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు కోదండరామ్ గారు చెప్తున్నటువంటి 36 గంటల దీక్ష, ఆ 36 గంటల దీక్షనే కాదు, మేము ప్రతిరోజు ఎన్ని రోజులైనా సరే ఈరోజు ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి, మేము మళ్ళీ పిండౌన్ చేయడానికి కానీ సకల జల్ల సమ్మె చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈసారి మేము తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం తరఫున మేము ఇక్కడ ఇక తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం తరఫున మరియు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సంస్థ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతున్నది. ఈరోజు ఇప్పుడు జరగబోయే సకల సమ్మకు కూడా మేము ఇక్కడ ఎన్ఆర్ఐలను కూడా మేము భాగస్వామ్యమై మా మద్దతు సంపూర్ణంగా ఇస్తాం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. Thank you.